పెద్ది మూవీ రివ్యూ ఫస్ట్ అయితే చెప్తాను, కుదిరినంత ఫాస్ట్గా చూసేయండి మూవీ. ఇది నాకు తెలిసి ఇష్యూ అని అవ్వచ్చు దీనికి కూడా. అయిందండి, తెలిసిందే కదా. మోస్ట్ ఇన్సెక్యూర్ పిల్ల నిబ్బా బ్యాచ్ ఎవరు అంటే నేను చెప్పనక్కర్లేదు, మీకు తెలిసి ఎవరు అని. అధ్యక్ష అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఏమనంటే అదే చెప్తారు కదా, స్ట్రైక్లు వేస్తారు, కోర్టులు అంటారు, కేసులు అంటారు. సినిమాలో స్టఫ్ లేనప్పుడే ఇవన్నీ ఎటకారాలు, ఇవన్నీ ఏషాలన్నీ వేస్తారు. బాగానే తీసాను కదండి. జస్ట్ వాళ్ళు ట్రైలర్ క్లిప్స్ వాడితే అది ఫేర్ యూస్ అని తెలిసినా కూడా పదే పదే కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ ఇది అని చెప్పి మొత్తం మిస్యూజ్ చేసి పాడదొప్పుతున్నారు. ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ, నేను చంపి జైలుకి వెళ్ళిపోతాయి. ఎంతకు దిగజారుతారు నాకు అర్థం కావట్లా. నాశనం అయిపోతారు. సిగ్గు లేదా, సిగ్గు లేదా? వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అంతే, దాని గురించి ఏం లేదు. సిగ్గు ఇది ఏం లేదు. నువ్వు ఎక్కడ దొరికావురా రంకు మొగుళ్ళగా? మంచి సినిమా తీద్దామా? లేదు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? అమ్మాయిలు మంచి చూపిద్దాం సినిమాలో? లేదు. పాయింట్ అవుట్ చేస్తే కాపీరైట్ స్ట్రైక్. ఏం చేస్తారు? ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. వాట్ కెన్ యూ డూ? ఛానల్ లేపేస్తారు, లేపేయండి, కొత్త ఛానల్ పెడతా. మీరు కానీ మీ సిస్టమ్ కానీ టచ్ అండ్ రేంజ్కి వెళ్తాను. కోర్టుకి వెళ్ళి కేసు వేశారు, నేను వెళ్ళా కోర్టుకి. తలుచుకుంటే ఏడుపు వస్తుంది సోదరా. ఏమైంది? అన్ని మూసుకొని విత్డ్రా చేసుకున్నారు లేదా కేసులు? అట్లుంటది మనతోని. విత్డ్రా చేసుకున్నారు లేదా కేసులు? 4 కేసులు వేశారా సంక్రాంతికి? ఏమైంది? ఏం మారదు, అంతే. రేపో వీడియో వస్తుంది పార్ట్ 2. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దాని తర్వాత ఇంకో వీడియో కూడా, స్పెషల్ వీడియో కూడా రాబోతుంది. నేను చూపిస్తా ఆడికి మండినానంటే ఏంటో అని. సో మీరు ఈ కెలకడం వల్ల ఇంకో 2 ఎక్స్ట్రా వీడియోలు వస్తాయి, అంతే. అంతకు మించి ఇంకా ఏముంటది? ఏం ఫీల్ ఉండదు మామయ్య. దీనికి కూడా ఏమైనా చేస్తారా? చేయండి, చెప్తాను కదా. యూ కెనాట్ స్టాప్ ఫ్రీ స్పీచ్ అండి. దిస్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దిస్ ఈస్ ఇండియా. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. డబ్బులు ఉన్నాయి కదా, మేము చెప్తే భజన చేసే బ్యాచ్ ఉంది కదా, పిఆర్ బ్యాచ్ ఉంది కదా. మోస్ట్ ఇన్సెక్యూర్. ఇప్పుడు అర్థమవుతుంది ఈ సినిమా ఎలా ఉంది అని చెప్పి. ఇంత ఇన్సెక్యూరిటీ బ్యాచ్ ఎప్పుడు చూడలా. ఫుల్ రిలాక్స్ అయిపోతారా? కాకపోతే ఆరం పెట్టుకో 2 hours. నీ లేప నువ్వే లాగాలి. బేబీ సినిమా, ఈ సినిమా, ఎన్ని సినిమాలు వచ్చినాయి, లఫుడ్ సినిమాలు కూడా వచ్చినాయి. ఎవడు ఇది చేయలా, మీరు చేశారు అంటే మీ ఇన్సెక్యూరిటీ లెవెల్స్ ఏంటో తెలిసిపోతుంది క్లియర్లీ. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? పెద్ది సినిమా నేను రివ్యూ అప్లోడ్ చేసిన ఎగ్జాక్ట్లీ కొన్ని గంటల్లోనే నాకు ఈ విధమైనటువంటి మెయిల్ అయితే వచ్చింది. షార్ట్ వీడియో పెట్టా, ఒక లాంగ్ వీడియో పెట్టా. సో దాన్ని మీరు